రమణ మహర్షి విరచించినటువంటి ఉపదేశ సారము అన్నటువంటి జ్ఞానామృతాన్ని మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు. మహర్షి వారు అసలైనటువంటి బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక జీవితము అంటే ఏమిటో వివరణ లోకానికి అందించాడు. అసలైన ఆధ్యాత్మిక జీవితము, అసలైన బ్రహ్మ విద్య, అసలైన ఆత్మ విద్య అంటే ఏమిటిది అనే రహస్యాలను ఈ గ్రంథము ద్వారా మహర్షి వారు లోకానికి వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా 18 పద్యాలను, శ్లోకాలను మీరు శ్రవణం చేశారు. ఈరోజు 19వ పద్యమును, శ్లోకమును శ్రవణం చేయబోతూ ఉన్నారు. మరి మహర్షి వారు ఏమన్నారు, ఎలాంటి మర్మాన్ని వ్యక్తం చేశారనే విషయాలు యోగమయంగా ఉంటాయి, జ్ఞానమయంగా ఉంటాయి. 19వ పద్యాన్ని మహర్షి వారు ఈ విధంగా చెప్పడము జరిగింది. నేనిది పుట్టు నా స్థానము వెదుకా, నేనది పడునిది జ్ఞాన పద్ధతిరా. ఇది 19వ పద్యము. ఇవే భావాలను మహర్షి వారు శ్లోక స్వరూపంగా చెప్పడం జరిగింది. అహమయం కుతో భవతి చిన్వతః, అయిపతథ్యహం నిజ విచారణం. ఇది 19వ శ్లోకము. ఏమంటున్నారు మహర్షి వారు? అహమయం కుతో భవతి, అహం అయం కుతః భవతి. అహం నేను అన్నటువంటి అహమవృత్తి కుతః అసలుకి ఎక్కడి నుంచి పుడుతుంది? చూశారా, నిన్న మీరు శ్రవణం చేశారు. అనేక ఆలోచనలకు, సంకల్పాలకు, తలంపులకు, భావాలకు మూల కారణము అహం వృత్తి అని తెలుసుకున్నారు. ఈ అహం వృత్తి నాయకుడైతే తలంపులన్నీ సైన్యము లాంటివి. అహమవృత్తి కంఠమైతే, శిరస్సు అయితే తలంపులన్నీ మొండెము లాంటివి అని 18వ శ్లోకములో మీరు చక్కగా శ్రవణం చేశారు. ఇప్పుడు మహర్షి వారు అంటున్నారు, అసలకు ఈ అహమవృత్తి అంటే ఏమిటిది? దీని యొక్క పుట్టుక ఏమిటిది? అసలుకి ఇది ఎక్కడి నుంచి పుడతా ఉన్నది? నేనంటే ఏమనుకుంటున్నావయ్యా నీవు అన్నప్పుడే చూశారా, అందులో గొప్పతనము ఇమిడి ఉన్నది. అంటే నేను చిన్నవాడిని అనుకుంటున్నావా? నేనంటే ఏమిటో నీకు తెలియదా? నేనేమిటో నీకు చూపిస్తాను అని లోకంలో మాట్లాడుతూ ఉంటారు. నేను 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 ప్రతి వాడి నుంచి వచ్చేటువంటి నిత్య మంత్రం ఏమిటిది అంటే శివమంత్రమో, కృష్ణ మంత్రమో, దేవీ మంత్రమో, శంకర మంత్రమో, రామ మంత్రమో కాదు. నేను 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 నేను. ఇప్పుడు మహర్షి అంటున్నారు, నేనిది పుట్టు నా స్థానము వెదగా, నేనిది, నేను ఇది. నేను అన్నటువంటి దాని యొక్క పుట్టుక, పుట్టున్
ఆ స్థానం వెదక. చూశారు ఎలా చెప్తున్నారు? నేను నేను అని మనం ఏదైతే చెబుతూ ఉన్నామో దాని యొక్క పుట్టుక స్థానమును అన్వేషణ చేస్తే నేనది పడున్ నేనది పడును అంటే ఆ నేను అన్నటువంటిది పడిపోతుంది, అదృశ్యమవుతుంది. ఇది జ్ఞాన పద్ధతిరా అన్నారు మహర్షి వారు. అసలు నిజమైనటువంటి జ్ఞాన మార్గం అంటే ఏమిటిది? లోకములోన విచారణా మార్గము అన్నా జ్ఞాన మార్గం అన్నా రెండు ఒకటి. లోకము యొక్క తీరు, పండితుల యొక్క, విద్వాంసుల యొక్క, చాలామంది పీఠాధిపతుల, మఠాధిపతుల వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే, జ్ఞాన మార్గం అంటే ఏమిటిది అన్నప్పుడు విచారణ అని అంటూ ఉంటారు. మరి విచారణా మార్గం అంటే ఏమిటిది? నేను మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారము కాదు అని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అన్వేషిస్తూ పోవాలి అని సాధన చేస్తా, ఉపాసన చేస్తూ ఉంటారు. మహర్షి అంటున్నారు, ఇది నిజమైనటువంటి జ్ఞాన మార్గము కానే కాదు, విచారణ మార్గము కానే కాదు అన్నారు. చూశారా? వేదాలు, శాస్త్రాలు అపారంగా ఉండవచ్చు, ఎన్నైనా ఉండవచ్చు, కానీ మర్మాన్ని ఎవరు చెబుతారు? సిద్ధ గురువులు చెబుతారు. మర్మ ముడులను ఎవరు విప్పదీస్తారు? సిద్ధ గురువులు విప్పదీస్తారు. ఇక్కడ మహర్షి విప్పదీస్తా ఉన్నాడు, చెబుతా ఉన్నాడు. అసలైనటువంటి జ్ఞాన మార్గం ఏమిటిది? అసలైనటువంటి విచారణ మార్గం ఏమిటిది? నువ్వు ఎంతసేపు బుద్ధితో విచారణ చేయడం కాదు, నువ్వు ఎంతసేపు బుద్ధికి పదును పెట్టడం కాదు, నువ్వు ఎంతసేపు బుద్ధిని ఫీడ్ చేసుకోవడం కాదు. చూశారా? ఎన్నో వేదమంత్రాలు ఉంటాయి, ఎన్నో శ్లోకాలు ఉంటాయి, ఎన్నో పద్యాలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా చెబుతున్నారు అని అంటే దాన్ని అతను నెమరు వెయ్యాలి, బట్టి పట్టాలి, కంఠస్థము చెయ్యాలి. బట్టి పట్టకుండగా, కంఠస్థము చేయకుండగా, 10 సార్లు మననం చేయకుండగా ఎవడు ఏ శ్లోకాన్ని చెప్పలేడు, ఎవడు ఏ పద్యాన్ని చెప్పలేడు, ఏ మంత్రాన్ని చెప్పలేడు. నువ్వు బట్టి పడుతున్నావు, మననం చేస్తున్నావు, పదే పదే స్మరిస్తున్నావు అంటే అర్థమేమిటిది? యు ఆర్ గివింగ్ వర్క్ టు ఇంటలెక్ట్. నువ్వు బుద్ధికి పని చెప్తా ఉన్నావు. ద ఇంటలెక్ట్ ఈజ్ వర్కింగ్. బుద్ధి పనిచేస్తూ ఉన్నది. మరి ఇదే నా విచారణ మార్గం అంటే? నేను ఈ జగత్తు కాదు, పంచకోశములు కాదు, అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు, ఆనందమయ కోశము కాదు, 5 కర్మేంద్రియములు కాదు, 5 జ్ఞానేంద్రియములు కాదు, స్థూల శరీరము నేను కాదు, సూక్ష్మ శరీరము నేను కాదు, కారణ శరీరము నేను కాదు అని నీవు ఎన్ని కాదు 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 అంటున్నా, హూ ఈజ్ టెల్లింగ్ దట్ వర్డ్? ఇక్కడ పట్టుకున్నాడు మహర్షి. ఎవరయ్యా ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఎవరయ్యా అక్కడ విచారణ చేసేది? ఎవరయ్యా అక్కడ అవగాహన చేసుకుంటున్నది? ఎవరయ్యా అక్కడ సందేశాన్ని ఇస్తున్నది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎగోయిజం, ఇంటలెక్ట్, మైండ్ అని నిర్ణయించారు మహర్షి వారు. కాబట్టి ఇక్కడ మహర్షి అంటున్నాడు, నేను 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 అని అహమృత్తిని మనం పదే పదే మంత్రములాగా స్మరిస్తున్నాం మర్చిపోకుండగా. మరి దానికి ఏమిటిది మార్గం అని అంటే, అసలు దాని యొక్క మూలమును అన్వేషించు అన్నారు మహర్షి వారు. నువ్వు ఎప్పుడైతే అహమృత్యు యొక్క మూలాన్ని అన్వేషణ చేస్తావో, మహర్షి అంటున్నారు, నేనది పడున్, అది పడిపోతుంది, నాశనమవుతుంది అన్నారు.
పతతి అహం నిజ విచారణం. చూశారా? అహం అయం కుతో భవతి చిన్వతః. అసలకు అహం వృత్తి అన్నటువంటిది ఎలా పుడుతుంది? చూసారా? కుతః అంటే ఎక్కడ నుండి, ఫ్రమ్ వేర్, ఎక్కడ నుండి పుడుతున్నది అహం వృత్తి. మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పాఠం వినాలి. సగం కళ్ళు మూసుకోవడం, ఏదో ఆలోచిస్తే పట్టుకోలేరు. ఇదంతా కూడా వెరీ 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 డీప్ నాలెడ్జ్, వెరీ సీక్రెట్ నాలెడ్జ్. అనుభవానికి అనుభూతికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాల. మహర్షి అంటున్నారు, అహమయం కుతో భవతి జన్మతః. అహం అయం, అయం అంటే ఈ యొక్క అహం వృత్తి కుతః భవతి, ఎక్కడి నుండి పుడుతూ ఉన్నది? చిన్వతః, నీవు గనుక అన్వేషణ చేస్తే. అయిపతతి అహం. చూసారా? పతతి అహం, ఆ యొక్క అహం వృత్తి పడిపోతుంది, అదృశ్యమవుతుంది. నిజ విచారణం, దీన్ని నిజ విచారణం అని అంటారు అని చెప్పడం జరిగింది మహర్షి వారు. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్, సీక్రెట్ నాలెడ్జ్, డీప్ నాలెడ్జ్. ఇది అనుభవిస్తే కానీ ఎవ్వనికి అర్థం కాదు. ఉద్దండ పండితులు కాదు కదా, మహామహా పండితులైనా ఎంతటి వారైనా అనుభూతి లేకపోతే ఈ మాటలకు దమ్మిడి అర్థం కాదు. అహం అన్నటువంటి వృత్తి ఎక్కడ పుడుతుందో అన్వేషణ చేస్తే అహం వృత్తి అదృశ్యమవుతుంది. ఇదే నిజమైనటువంటి విచారణ, ఇదే జ్ఞాన మార్గము అన్నారు మహర్షి వారు. ఏం విచారణో ఏం పాడవనండి, మాకేం అర్థం కావడం లేదు అని సామాన్య మానవులే కాదు, పెద్ద పెద్ద సుజ్ఞానులం అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ దే హ్యాస్ టు లర్న్, దే హ్యాస్ టు నో, దే హ్యాస్ టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి సాధన చేయవలసింది. చూశారా? మళ్ళీ అర్థం చేసుకోవలసిందే. ఎవడిక్కడ అర్థం చేసుకునేది? ఆ దొంగనే, అహంవృత్తి. 17వ శ్లోకములో మహర్షి వారు చెప్పారు, అసలకు మనసు అన్నదే లేనే లేదు. మనసు, ఊరికి మీరు మనసు మనసు అంటున్నారు, అసలు మనసు లేనే లేదు, ఉన్నది బ్రహ్మం మాత్రమే అన్నాడు మహర్షి వారు. నిన్న క్లాసులో ఏమన్నారు? అసలు మనస్సు అంటే ఏమిటిది? అనేకమైన ఆలోచనలకు మూలం ఏమిటిది అని ఎక్కడికి వచ్చాడు? అహం వృత్తి దాకా వచ్చాడు. చూడండి, ఇప్పుడు అహం వృత్తిని కూడా కొట్టేస్తున్నాడు. మరి సర్వాలోచనలకు, సర్వభావాలకు, సర్వతలంపులకు, సర్వసంకల్పాలకు మూలమైనటువంటిది అహం వృత్తి అని అర్థం చేసుకున్నారు. మరి అహం వృత్తికి మూలమేమిటిది? ఎక్కడి నుంచి పుడుతుంది అది అని అన్వేషణ గనక చేస్తే అది పడిపోతుంది అన్నారు మహర్షి వారు. ఇక్కడ ముడులు ఇప్పదీస్తాను, జాగ్రత్తగా వినండి. దృశ్యము, దృష్టి, ద్రష్ట, మూడున్నాయి. దృశ్యము అంటే కనిపించేటువంటిది ఏదైనా సరే దృశ్యమే. ఇప్పుడు నేను చాలా చెట్లను చూస్తున్నాను, ఫ్యాన్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి. ఇగో ఇదంతా నాకు దృశ్యం. దృశ్యము అంటే చూడబడేటువంటి వస్తువు. దృష్టి,
దృష్టి అంటే ఏమిటిది? దర్శనం. దృష్టి అన్నా దర్శనం అన్నా ఒకటే. దృశ్యము, దర్శనము లేదా దృష్టి. దృష్టి అంటే ఏమిటిది? దర్శనము అంటే దర్శించడం. ప్రపంచం ఉన్నది, దృశ్యము ఉన్నది, చూడడం జరగాలి. చెట్టు కనపడుతూ ఉంది, చెట్టు అన్నది దృశ్యము, చెట్టును నేను చూస్తున్నాను. నేను చూడకపోతే ఎలా కనపడుతుంది? నేను చెట్టును చూస్తున్నాను. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. దృశ్యము, దృష్టి, ద్రష్ట. మనిషి జీవితం అంతా ఈ మూడింటిలోన రెండింటిలో గడిచిపోతుంది. ఏమిటిది అది? దృశ్యము, దృష్టి, దృశ్యము, దర్శనం, అంతే. ఇది ఏమిటిది? చెట్టు. ఇది ఏమిటిది? కుక్క. ఓహో, దీన్ని కుక్క అంటారా? ఇది ఏమిటిది అని నువ్వు నేర్చుకుంటున్నావు, తెలుసుకుంటున్నావు. అంతేగాని ఎవరైనా సరే అసలు ఎవరు ఇక్కడ తెలుసుకుంటున్నాడు అనే ప్రశ్న ఏనాడైనా ఒక మనిషికి పడుతుందా? పడదు. చూసారా? 3 చెప్పాను మీకు నేను. దృశ్యము, దృష్టి, ద్రష్ట అన్నాను. నీ జీవితం అంతా ఎక్కడ దాకా ఉంది? దృశ్యము, దృష్టి మీదనే ఉన్నది. నా ఎగ్జామ్స్ ఏమిటండి? ఎంబీబీఎస్ నేను చదవాలండి. ఓహో, ఎంబీబీఎస్ చదవాలా? ఓకే. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏంటండి? చూసారా? ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ దృశ్యము. ఎవడో దర్శిస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. పుస్తకాలు ఉన్నాయి, చదువుతున్నాడు, బట్టి పడుతున్నాడు, ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ర్యాంకులు వస్తున్నాయి, సంతోషపడుతున్నాడు. ఐ బికేమ్ ద డాక్టర్ అంటున్నాడు. నేను అంటున్నాను, ఎవడైనా సరే హూ ఈజ్ స్టడింగ్ ఎంబీబీఎస్ అని క్వశ్చన్ పడిందా? లోకంలో ఇంతమంది డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు, చదువుతున్న వాళ్ళు ఉంటారు, చదవబోయే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ముగ్గురికి ప్రశ్న ఏమిటిదంటే, హూ ఈజ్ స్టడింగ్ ఎంబీబీఎస్ అని గనక ప్రశ్న పడిందనుకో, అయిపోయింది. స్పిరిచువల్ లైఫ్ స్టార్టెడ్. స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అయ్యింది. చూసారా? దీన్నే వేదాంత పరిభాషలో ఏమంటారు అని అంటే, దృశ్యము, దృష్టి, ద్రష్ట, దీన్ని త్రిపుటి అంటారు. దీన్ని వేదాంత పరిభాషలో మరొక 3 పేర్లతో పిలుస్తారు. ఏమిటిది? జ్ఞేయము. జ్ఞేయము అంటే తెలుసుకోబడేది. అక్కడ ఏదో వాహనం ఉన్నది, అది జ్ఞేయం. ఏ విధంగా తెలిసింది అక్కడ వెహికల్ ఉన్నదని? జ్ఞానము అంటే దృష్టి. ఏముంది రా అక్కడ, చూడండి రా. ఏం లేదండి, అక్కడ ఒక చిన్న పాము పోతూ ఉంది. ఓహో, పాము పోతూ ఉందా? పాము ఉన్నది అన్నది జ్ఞానం, దృష్టి. దృశ్యాన్ని జ్ఞేయం అంటారు, దృష్టిని జ్ఞానం అంటారు, ద్రష్టని ఏమంటారంటే జ్ఞాత అని అంటారు. మీరు ఈ 6 పదాలు గుర్తుపెట్టుకోవాలి. దృశ్యము, దృష్టి, ద్రష్ట లేదా జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాత. అందరూ ఒకసారి చెప్పండి. దృశ్యము, దృష్టి, ద్రష్ట లేదా జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాత. ఇప్పుడు 100 మందిలో 99.99 మంది కాదు, 100కు 100 వేసుకోవచ్చు మార్కులు. 1000 మంది తీసుకోండి, 1000కి 1000 వేసుకోవచ్చు.
1,00,000 మంది తీసుకోండి, లక్షకు లక్ష వేసుకోవచ్చు. 1,00,00,000 మందిలో ఎవడో ఒక్కడు ఈ మాయలో పడకుండా ఉంటాడు. ఏమిటా మాయ అని అంటే జ్ఞేయము, జ్ఞానము. జ్ఞేయము, జ్ఞానము. ఇది ఏమిటిదండి? ఇది తెలుసుకుంటానండి, ఇది నేర్చుకుంటానండి. చూసారా, నువ్వు ఏ విద్య అయినా సరే, ఏ మంత్రమైనా సరే నువ్వు తెలుసుకుంటున్నావు, ఆచరణ చేస్తున్నావు. ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్, హూ ఈజ్ లెర్నింగ్, హూ ఈజ్ అండర్స్టాండింగ్? ఇక్కడ ఎవడు చేస్తున్నాడు అని గనక నువ్వు చూసినావనుకో, దాన్ని ఏమంటారంటే వాడు ద్రష్ట వరకు వచ్చాడు. దృశ్యము, దృష్టి, ద్రష్ట. ఇప్పుడు ద్రష్ట వరకు వచ్చాడు. జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాత, జ్ఞాత వరకు వచ్చాడు. కాబట్టి స్పిరిచువల్ లైఫా అంటుంటారు. వాట్ ఈస్ దట్ మీనింగ్? మెటీరియలిస్టిక్ లైఫ్లో నుంచి మొదలవుతుంది స్పిరిచువల్ లైఫ్. దృశ్యము లేకుండగా, దృష్టి లేకుండగా ద్రష్ట జ్ఞానం ఎట్లా కలుగుతుంది? దాని నుంచి వస్తున్నాడు మెట్లెక్కి. 3 మెట్లు అవి. సరే, బాగానే ఉంది. నీకు దృశ్యం అంటే ఏమిటో అర్థమైంది. సింపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వు టీవీ చూస్తున్నావు. టీవీ అన్నది దృశ్యం అవుతుంది. నువ్వు చూస్తున్నావు అంటే దర్శనం అవుతుంది, లేదా దృష్టి అవుతుంది. దృష్టి, టీవీ. దృష్టి ఎవడు చూస్తున్నాడో, ఎవడు దృష్టి పెట్టాడు? నువ్వు దృష్టి పెట్టావు. ఏం చూస్తున్నావు? టీవీ చూస్తున్నావు. రైట్. ఇప్పుడు నువ్వు టీవీ చూస్తూ ఆనందిస్తూ ఉన్నావు, రాగద్వేషాలకు గురి అవుతున్నావు, సుఖదుఖాలకు గురి అవుతున్నావు. ఇప్పుడు జాగ్రత్త చెప్తాను వినండి. టీవీ చూస్తున్నావు. ఎవరు చూస్తున్నారు టీవీ? నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు టీవీని చూసేటువంటి నిన్ను నీవు చూడాలి. అది వాణ్ణి ద్రష్ట అంటారు. అంటే చూసేవాడిని చూసేవాడు. హూ ఇస్ ద్రష్ట? చూసేవాడిని చూసేవాడు. చూసేవాడు ఏం చూస్తున్నాడు? టీవీ చూస్తున్నాడు. ఆ టీవీలో వాడు ఏం చూస్తున్నాడు వేరే విషయం. టీవీలో ఏదో ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు టీవీ చూసేవాడిని నీవు చూడడము. చూశారా? ఇది అహం అయం కుతో భవతి చిన్వతః అయి పతతి అహం నిజ విచారణం. ఇప్పుడు నీ బతుకంత ఎలా ఉన్నది? రెండింటికి పరిమితం అయిపోయింది. నువ్వు కొబ్బరికాయలు కొడతావు, భజనలు చేస్తావు, మంత్రాలు చేస్తావు, ఉపన్యాసాలు చెప్తావు, సందేశాలు ఇస్తావు, ధ్యానాలు కూడా చెప్తావు, ఎన్నెన్నో చెప్తావు. బట్ యు ఆర్ ఇన్ ద సెకండ్ లెవెల్ ఓన్లీ. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలిసిన? దృశ్యాన్ని, దృష్టిని వదిలిపెట్టి 3వ కేటగిరీలోకి రావాలి. అంటే ద్రష్టగా ఉండాలి. జ్ఞేయమును, జ్ఞానమును విడిచిపెట్టి జ్ఞాతగా ఉండాలి. అందుకే చూసేవాడిని చూడు, తినేవాడిని చూడు. చూడండి, నువ్వు అన్నం తింటూ ఉంటావు. అన్నం తింటూ టీవీ చూస్తూ ఉంటావు, పేపర్ చదువుతూ ఉంటావు. నీ లైఫ్ అంతా అక్కడే ఉంది, 2 చోట్లనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి తెలిసిన? నువ్వు టీవీ చూస్తావో, పేపర్ చూస్తావో, అది నీ ఇష్టం. నువ్వు తింటూ టీవీ చూస్తున్నావు, తింటూ పేపర్ చూస్తున్నావు. నువ్వు ఏమి చూస్తున్నా నీ యాక్టివిటీని నువ్వు చూడాలి. తింటున్నావు, టీవీ చూస్తున్నావు, తింటున్నావు, టీవీ చూస్తున్నావు. అక్కడ నువ్వు ద్రష్టగా ఉన్నావు. వచ్చేసావు, 3వ కేటగిరీకి వచ్చావు.
ఎప్పుడైతే నువ్వు ద్రష్టగా వచ్చినావో ఏమవుతుంది అని అంటే దృశ్యం పడిపోతుంది. చూశారా? దృశ్యము పడిపోతుంది. మీకు చిన్న సాధన చెప్తాను, అది చేయండి. అద్దం ముందర కూర్చోండి. అద్దం ముందర కూర్చొని మీ ప్రతిబింబాన్ని చూడండి. ప్రతిబింబము దృశ్యము, చూస్తున్నటువంటి నీవు దృష్టి చూస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తావంటే ప్రతిబింబాన్ని చూస్తూ నువ్వు ఉన్నావు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రతిబింబాన్ని చూసేటువంటి నిన్ను కూడా నువ్వు చూడు. ఇది ద్రష్ట. ఎప్పుడైతే నువ్వు అలా చూసావో ఒక ఆరా ఫామ్ అవుతుంది ఆ యొక్క అద్దం మీద. ఇవన్నీ మీకు అనుభవించి చెప్తున్నా నేను, ఏదో పుస్తకాలు చదివి కాదు, అనుభవించి మీకు చెప్తూ ఉన్నా. ఎప్పుడైతే నువ్వు చూసేవాడిని చూస్తావో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినా నేను మాట్లాడేవాడిని చూస్తూ ఉండాలి. హూ ఈస్ టాకింగ్? ఎవడో మాట్లాడుతున్నాడు, వాడిని నేను చూడాలి. ఎప్పుడైతే ఎవడు మాట్లాడుతున్నాడో వాణ్ణి నేను చూస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో నేను మర్చిపోతాను. చూసారా? ఎందుకు అని అంటే అవేర్నెస్ నీకు బయట కాదు, లోపలికి వెళ్ళిపోతూ ఉన్నది. ఇంపార్టెంట్ సాధనలు చెప్పాను. ఏమిటిది? దృశ్యము, దృష్టి, ద్రష్ట, జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాత చెప్పాను. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. అంటే ఇంకా లోపలికి వెళ్తున్నా. ఇంకా ఎక్కడికి వెళ్తారండి బాబు, ఇక్కడికి బుర్ర పాడైపోయింది అనుకుంటారేమో. మీరు అనుకున్నా, యు హ్యావ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ది ఏమిటిది అంటే దృశ్యం మీద దృష్టి. అది దృశ్యం మీద దృష్టి. ఎవడి బతికైనా ఇదే. వాడు చతుర్వేద పండితుడైనా, వాడు ఎవడైనా సరే, వాడి బతుకంత ఏమిటిది అంటే దృశ్యం మీద దృష్టి. దృశ్యం ఉంది, దృష్టి ఉంది. వేర్ ఇస్ ద ద్రష్ట? నో టాపిక్ ఆఫ్ ద్రష్ట. ఓన్లీ దృశ్యం మీద దృష్టి ఉన్నది. దీన్ని ఏమంటారంటే దృష్టివాదము అని అంటారు, జగద్దృష్టి అని అంటారు. జగత్తును నువ్వు చూస్తున్నావు, జగద్దృష్టి. ఈ జగద్దృష్టిని ఏమంటారు? అహం వృత్తి అంటారు. అది అహం వృత్తి. ఫస్ట్ ఏం చెప్పాను? దృశ్యం మీద దృష్టి చెప్పాను. ఇప్పుడు ఏంటి తెలుసునా? రెండవది ద్రష్ట మీద దృష్టి. ఇంకా జాగ్రత్తగా వినాల. ద్రష్ట మీద దృష్టి. మరి ద్రష్ట ఎవరండి? చూసేవాడిని చూసేవాడు. అది ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, మీరు నన్ను చూస్తున్నారు. సెల్ ఫోన్లో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు. నేను దృశ్యము, నీవు నన్ను చూస్తున్నావు అంటే నువ్వు దృష్టిగా ఉన్నావు. ఇప్పుడు నన్ను చూసేటువంటి నిన్ను నువ్వు చూడు. దీన్ని ఏమంటారంటే ద్రష్ట మీద దృష్టి అంటారు. మొదటిది ఏమిటిది? దృశ్యం మీద దృష్టి. రెండవది ద్రష్ట మీద దృష్టి. మరి దీన్ని ఏమంటారు? బ్రహ్మాకార వృత్తి అని అంటారు. మొదటిది ఏమిటిది? అహం వృత్తి. అహం వృత్తి, బ్రహ్మాకార వృత్తి. సెకండ్ది దృశ్యం మీద దృష్టి, ద్రష్ట మీద దృష్టి. సరే, నువ్వు చెట్టును చూశావు, చెట్టును చూస్తున్న నిన్ను కూడా చూశావు. ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి. ఒకసారి కెమెరా క్లోజ్ పెట్టరా బాయ్, ఒకసారి నా ఫేస్ క్లోజ్ చూపించు. ఇప్పుడు చూడండి, నేను చెట్టు, నా ఎదురు చెట్టు ఒకటి ఉంది, నేను దాన్ని చూస్తున్నా.
చెట్టును నేను చూస్తున్నాను. దృశ్యమును దృష్టి చూస్తున్నది. ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను, పైకి వెళ్తున్నా. ఇప్పుడు నేను ద్రష్టగా ఉంటున్నాను. చూసారా? నేను ద్రష్టగా ఉంటున్నాను అనే లోపల ఈ యొక్క చెట్లన్నీ ఎలా కనపడుతున్నాయి అంటే జ్యోతిర్మయంగా కనపడుతున్నాయి. అంటే 70% చెట్లు కనపడంలే, అంత వెలుగుగా కనపడుతున్నాయి. మళ్ళీ చూడండి, చెట్టును చూస్తున్నాను, మీలాగే నేను కూడా చూస్తున్నా, అందరిలాగే చూస్తున్నా, అజ్ఞానిలాగా చూస్తున్నా. నా గోయింగ్ సెకండ్ లెవెల్. ఇప్పుడు నేను అందరికి ఎలా కనపడుతున్నాయో చెట్లన్నీ ఎలా కనపడుతున్నాయి. ఇప్పుడు నేను చెట్టును దృష్టి మీద చూస్తున్నాను. ఇప్పుడు పైకి వెళ్తున్నాను, ద్రష్టగా ఇప్పుడు చూస్తున్నాను. చూసారా? జస్ట్ నేను ఒక 4 సెకండ్లు చూస్తున్నానో లేదో, ఈ చెట్లు నాకు కనపడడం లేదు. 70% కనపడుతున్నాయి, 70% కనపడడం లేదు, 30% కనపడుతున్నాయి. అంత జ్యోతిర్మయంగా ఉన్నాయి. అంటే మంచు పడినప్పుడు ఉంటాయి చూడండి చెట్లు. మంచు పడినప్పుడు మీకు కనిపించక ఉంటాయి, అట్లా కనపడుతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ద్రష్ట మీద దృష్టి పెట్టాను. దీన్ని ఏమంటారు? బ్రహ్మాకార వృత్తి అంటారు. మరి వెంటనే ఆత్మజ్ఞానం కలుగుతుందా? వెంటనే అహంకారం పడిపోతుందా అంటే పడిపోదు. థర్డ్ లెవెల్ ఏమిటిది? దృష్టి మీద దృష్టి. అంటే చూడండి, థర్డ్ లెవెల్ చూపిస్తున్నాను. చెట్టు ఉంది, చూస్తున్నాను. ఫస్ట్ లెవెల్, జనరల్ లెవెల్, కామన్ లెవెల్. ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ లెవెల్. చెట్టును చూస్తున్నాను, చెట్టును చూసి ఎటువంటి దృష్టిని మరల్చి ద్రష్టను చూస్తున్నాను. ఇది నేను బాహ్యంలో చేస్తున్నా. ఇప్పుడు ఆంతర్యంలోకి వెళ్తాను. మీరు బాగా వినాలి ఇక్కడ. ఇప్పుడు నేను కన్ను మూసుకున్నాను, నాకేం కనబడుతుంది? బ్లాక్ ఆకాశం కనబడుతుంది. ఇది దృశ్యం. బ్లాక్ ఆకాశాన్ని మనసు చూస్తూ ఉన్నది. ఇదిగో దృష్టి, ఫస్ట్ లెవెల్. బ్లాక్ ఆకాశాన్ని మనసు చూస్తూ ఉన్నది. ఇప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్తున్నాను. బ్లాక్ ఆకాశాన్ని మనసు చూస్తుంటే ఆ మనసుని ఇప్పుడు నేను ద్రష్టగా చూస్తాను. చూసారా? కుండలిని స్టార్ట్ అవుతుంది. నేను అలా చూస్తుంటే ఏమవుతుంది? కుండలిని స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సెకండ్ లెవెల్ దాటి థర్డ్ లెవెల్, దృష్టి మీద దృష్టి అంటే వెంటనే నీకు సమాధి కలగదు. మూడో లెవెల్ ఉంటుంది, దృష్టి మీద దృష్టి. దీన్ని ఏమంటారంటే అవేర్నెస్ ఆఫ్ అవేర్నెస్ అని అంటారు. ఎరుకపై ఎరుక. దీన్ని ఏమంటారు? అవేర్నెస్ ఆఫ్ అవేర్నెస్. ఫస్ట్ది ఏంటి? మర్చిపోయినాం స్వామి. ఫస్ట్ దృశ్యం మీద దృష్టి, రెండవది ద్రష్ట మీద దృష్టి, మూడవది అవేర్నెస్ ఆఫ్ అవేర్నెస్, ఎరుక మీద ఎరుక. చూడండి, ఉల్లిపాయని ఒక పొర తీసాం, ఏముంది అక్కడ?
అదే వైట్గా ఉంది. మళ్ళీ తీసాం, మళ్ళీ తీసాం, మళ్ళీ తీసాం. తీస్తూ 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 పోతే ఇంకా పొరలు లేనటువంటి ఒక స్టేజ్ మిగులుతుంది. అదే సమాధి. థర్డ్ లెవెల్ ఏంటి అంటే దృష్టి మీద దృష్టి. అంటే దృశ్యం, ద్రష్ట, దృష్టి, 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 ఇట్లా పోతుంటుంది అది. ఒక స్థితిలో నీ మనసు కనుక పరిశుద్ధంగా ఉందనుకో, పవిత్రంగా ఉందనుకో, గురుకృప కలిగిందనుకో, కుండలిని యాక్టివేషన్ అయిందనుకోండి, అయిపోయింది ఇంకా. ఫస్ట్ది ఏమిటిది? దృశ్యంపై దృష్టి, ద్రష్టపై దృష్టి, దృష్టిపై దృష్టి. ఇప్పుడు ఇంకా ఏది లేదు, ఉత్త దృష్టి ఉంటుంది అంతే. దర్శనం, చూసారా? దర్శనం. దీన్ని ఏమంటారు? చిద్రూప దర్శనం, చిద్దర్శనం, సచ్చిదానందం, ఆత్మదర్శనం, కైవల్య దర్శనం, తత్వదర్శనం, నిర్వికల్ప సమాధి. ఇంక నువ్వు ఏ పేర్లన్నా పెట్టుకో. ఋతంబర ప్రజ్ఞ, సహజ స్థితి, ఇవన్నీ పర్యాయ పదాలు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇప్పుడు దృశ్యం పోయింది. 3 చెప్పాను మీకు. దృశ్యం పోయింది, దృష్టి పోయింది, ద్రష్ట పోయాడు. ఏం మిగిలింది అని అంటే ఇప్పుడు ఈ 3 ఏకరసమైనవి. ద్రష్ట, దృష్టి, దర్శనము ఏకమై ఏకదృష్టిగా మిగిలిపోతాడు, ఏకస్వరూపంగా మిగిలిపోతాడు, ఆనంద స్వరూపంగా మిగిలిపోతాడు. ఆ దైవమే నేను అన్నటువంటి స్థితిలో పడతాడు. ఇంకా భావములు పడ్డం కాదు, అయిపోయింది. భావాలన్నీ నరికి పడేశాడు. అహం అహమితి బాతి, నేను 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 నేను. ఇక్కడ నువ్వు ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తావు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వెళ్తావో, నౌ యు ఆర్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో మైండ్. మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారము లేదు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు, గురువు లేడు, నేను మాత్రమే ఉన్నాను. అహమేవాస్మి. కథం. ఇంకా శివుడుగా ఉన్నాడు, అమ్మవారుంది, అన్నీ ఎగిరిపోయినాయి. నేను మాత్రమే ఉన్నాను. అహం ఏవా అస్మి, నేనొక్కనే ఉన్నా. చూసారా? దీన్ని నిర్వికల్ప సమాధి, ఆత్మసాక్షాత్కారము అని అంటారు. దీన్ని విచారణ అంటారు. అది ఒక విచారణ అంటే ఒక చెట్టు కింద కూర్చొని అన్నమయ్య కోసం కొంచెం ఈరోజు అన్నం ఎక్కువ తిన్నాను, కొంచెం అరగలేదు అని, ఇది కాదు విచారణ. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, ఇవన్నీ చేసేది మనసే. అహమృత్తియే. నువ్వు మనసును దాటాలి, అహమృత్తిని దాటాలి, దృశ్యాన్ని దాటాలి, ద్రష్టగా మిగిలిపోవాలి. దాన్ని ఏమంటారు? నిర్వికల్ప సమాధి అని అంటారు. ఇప్పుడు ఈరోజు మీకు జ్ఞాన విచారణ అంటే ఏమిటో చెప్పాను, నా అనుభవంతో చెప్పాను, నా స్టైల్లో చెప్పాను. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆత్మస్వరూపులారా, 4 సాధనలు చెప్పాను. అందరూ చెప్పండి. దృశ్యం మీద దృష్టి, అది ఎప్పుడు మాకుంటుంది. ఇక రెండవది ద్రష్ట మీద దృష్టి. ఇది ఎప్పుడు చేయలేదు స్వామి, ఇప్పటి నుంచి చేయండి. దృష్టి మీద దృష్టి, ఇది అయ్యే పనేనా? ట్రై చేయండి, అవుతుంది. ఇక కేవలము దృష్టి, కేవల దృష్టి. అది ఈ రకంగా మహర్షి వారు
అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పారు. చూసారా? రమణ మహర్షి అంటే ఇంకా జ్ఞానానికి ప్రతిరూపమైన షిరిడీ సాయిబాబా, ఆయన యోగానికి ప్రతిరూపం. రమణ మహర్షి ఆయన జ్ఞానానికి ప్రతిరూపం. ఏమి జ్ఞానం ఇది? ఎవడు చెప్పాడు ఇట్లా? చెప్పారు అష్టావకర గీతలో, యోగ వాసిష్టములో, వేదాంత పంచదశలో, ఎన్నో ఉపనిషత్తుల్లోన అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి. కానీ ఎలివేషన్ ఆఫ్ ద సీక్రెట్స్ అది దాన్ని భూతత్వంలో చూపించాలి కదా, అలా చూపించాడు రమణ మహర్షి వారు. మహర్షి వారు ఏమి చెప్పారో వేమన కూడా చెప్పాడు. మహర్షి వారు కొత్తగా చెప్పింది ఏం లేదు అక్కడ. వేమన ఎరుకలోని ఎరుక, నిద్రలోని నిద్ర. అద్భుతం. ఎందుకు నేను వేమన పట్టుకొస్తాను అంటే, ఇంకా అటువంటి యోగీశ్వరుడు లేడు, అటువంటి కవి లేడు. అట్లా మహర్షి వారు ఏం చేశారు అంటే, ద టీచింగ్ లెవెల్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. దాన్ని ఆయన ఎలివేషన్ చేశారు, భూతత్వంలో చూపించారు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. పలికిస్తాను, అందరూ చెప్పండి. నేనిది పుట్టు నా స్థానము వెదక, నేనది పడు నిధి జ్ఞాన పద్ధతిరా, అహమయం కుతో భవతి చిన్వతః, అయిపతత్యహం నిజ విచారణం. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఈరోజు మీరు చాలా డిఫికల్ట్ టీచింగ్ విన్నారు. అట్లని భయపడకండి, నిరుత్సాహపడకండి. తినగ తీయనగ చూడు చూడు తీయగా ఉండు అన్నారు పెద్దలు. మరి ఏదైనా సాధన చేయాలి కదా. నేను ఏ సాధన చేయకుండానే షిరిడీ సాయినాథుడు, శివుడు, అమ్మ అది చూపించేశారు. నాకు ఈ కష్టం లేదు. మీరు చూడలేదు కాబట్టి, దర్శించలేదు కాబట్టి మీరు ఇవన్నీ పాటలు పడక తప్పదు. గురువు అనుగ్రహాన్ని సాధించక తప్పదు. మీ సాధన మీరు చేయాలి. గురువు అనుగ్రహం కలిగిన నాడు ఇవన్నీ నీకు కలుగుతాయి, ఇవన్నీ నీకు తెలిసిపోతాయి.